ఈ వీడియోలో మనము బయాలజికల్ సైన్స్ ఆన్సర్ కీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్వెషన్ పేపర్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఈ రోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్. సో ఏ క్వెషన్స్ అడిగాడు, మనం ఆన్సర్ ఎలా చేయాలనేది వివరంగా చెప్తాను. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో క్వెషన్స్ చూద్దాం. సెక్షన్ 1లో మనకి 3 క్వెషన్స్ అడగడం జరుగుతుంది. 2 మార్క్స్ ఈచ్, 6 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో ఫస్ట్ క్వెషన్ చూద్దాం. వాట్ ప్రికాషన్స్ యూ టేక్ వైల్ అబ్జర్వింగ్ rhizobus in your school laboratory? So don't touch the sample mold with hands. That is the first precaution. Use hand gloves. Use tissue paper to remove excess of water. So these are the precautions. So e question ki answer abhyasa deepikalo undi. So next, what will happen if there is no peristaltic movement in esophagus? So if there is no peristaltic movement, the following problem will occur. Food and liquids will not move from the mouth to the stomach. First problem, leading to difficulty in swallowing. So next, food may get stuck in the esophagus, increasing the risk of choking. Since food cannot reach the stomach for digestion, the body will not get essential nutrients. Food might move backward into the mouth again, causing discomfort and bad breath. సో నేను 5 పాయింట్స్ ఇచ్చాను, మీరు ఏదైనా 2 రాస్తే సరిపోతుంది. వాట్ హ్యాపన్స్ ఇఫ్ అనే క్వశ్చన్ డెఫినెట్గా బోర్డ్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు, మేక్ ఏ నోట్. సో నెక్స్ట్, గివ్ ఎనీ 2 సజెషన్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద కమ్యూనిటీ టు స్టాప్ ఫిమేల్ ఫోర్టిసైడ్. సో ఇలాంటి సజెషన్, ప్రికాషన్స్ అనే క్వశ్చన్ 2 మార్క్స్ 4 మార్క్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. మేక్ ఏ నోట్. ఇలాంటి క్వశ్చన్ మనం తరోగా నేర్చుకోవాలి. ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఫిమేల్ ఫోర్టిసైడ్ ఆన్ సొసైటీ. ఫస్ట్ సజెషన్, enforce strict legal action against sex selective abortions and promote financial schemes supporting the girl child. So these are the 2 suggestions. ఇప్పుడు సెక్షన్ 2 చూద్దాం. సెక్షన్ 2లో మనకి 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 4 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 12 మార్క్స్. ఎలాంటి చాయిస్ ఉండదు. వీ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్? సో ఒక డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్ నేను సజెస్ట్ చేసి సపరేట్ వీడియో కూడా చేశాను నిన్న, మీరు చూసే ఉండొచ్చు. సో photosynthesis, respiration, ఒకసారి go through the answer. Explain the brief about the alternative methods to be followed to prevent the harmful effects of over usage of pesticides. So first, rotation of crops, studying the life histories of pest, biological control, introducing the natural predators of pest, genetic strain అంటే genetically modified plant to resistant to certain pest, environmental ethics. People need to know some basic ethics in view of the environment. సో ఒక టేబుల్ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. ఇందులో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సీరియల్ నెంబర్, స్ట్రక్చర్, లొకేషన్. సో క్వశ్చన్స్ ఏం అడిగారో చూద్దాం. ఈ టేబుల్కి రిలవెంట్గా నేమ్ ద స్ట్రక్చర్ కన్సర్న్ టు ద హార్ట్. సో రైట్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ సెప్టమ్ అనేది హార్ట్కి సంబంధించింది. ఇక్కడ అడిగింది స్ట్రక్చర్ అన్నాడు కాబట్టి ద స్ట్రక్చర్ విల్ బి ట్రైక్యూస్పిడ్ వాల్వ్. మెన్షన్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఆక్రోజోమ్. సో ఆక్రోజోమ్ ఫంక్షన్ అడగడం జరిగింది. ఇక్కడ మీరు లొకేషన్ పెట్టొద్దు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ అబౌట్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్. ఇయర్ ఇట్ ఈస్ గివెన్ లొకేషన్. మీరు ఒకవేళ అబౌవ్ ద హెడ్ ఆఫ్ ఎ స్పర్మ్ అంటే ఇట్ ఈస్ రాంగ్. యాక్చువల్లీ ద ఆన్సర్ ఈస్ ద acrosome contains enzyme that help the sperm penetrate the egg during the fertilization. Name the structure which help the plant in gaseous exchange. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ప్లాంట్ అన్నాడు కాబట్టి లెంటికిల్స్. సో స్ట్రక్చర్ అడిగాడు. సో స్టెమ్ ఆఫ్ ఎ ప్లాంట్, ఆన్సర్ ఇస్ లెంటికిల్స్. సో ఎపిడర్మిస్ ఆఫ్ లీవ్స్, ఇది కూడా రాయొచ్చు, 2 రాసినా సరిపోతుంది ఆన్సర్. హౌ విల్లస్ హెల్ప్స్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. సో వాల్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ కాబట్టి హౌ ఇట్ విల్ హెల్ప్ అంటే ఇలా ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఫర్ బెటర్ అబ్జర్వేషన్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇన్ టు బ్లడ్ స్ట్రీమ్. సో వీటికి ఆన్సర్స్ ఇందులోనే ఉంటాయి, ఒకసారి అర్థం చేసుకోవాలి అంతే. సో మూవింగ్ ఆన్ టు ద సెక్షన్ 3 లాంగ్ ఆన్సర్స్. ఇక్కడ మనకు చాయిస్ ఉంటుంది. 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వి నీడ్ టు ఆన్సర్ ఎనీ 2. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఎ క్వశ్చన్ రిలేటెడ్ టు ఎక్స్పెరిమెంట్. ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంట్ టు అండర్స్టాండ్ ద రెస్పిరేషన్ ప్రాసెస్ ఇన్ ఈస్ట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ యూ కెన్ సీ ఇన్ అభ్యాస దీపిక. వాట్ ఈస్ coagulation of blood? Explain its process. So coagulation of blood అంటే when you get an injury yourself, the blood flows out of the wound for only a short time. Then the cut is filled with a reddish solid material. This solid is called a blood clot. సో ఇక్కడ కాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ అడగలేదు, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రాసెస్ అడిగాడు కాబట్టి ఇది కూడా రాయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఆన్సర్ ఇన్ అభ్యాస దీపిక. సో ఇది కూడా మనకు అభ్యాస దీపికలో నుంచి తీసుకోవడం జరిగింది. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ నెఫ్రాన్.
డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్లో వస్తుంది అని నిన్న వీడియోలో చెప్పాను, మీరు గమనించే ఉండొచ్చు. ఇక్కడ నెఫ్రాన్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ రీనల్ ట్యూబుల గురించి కూడా అడిగాడు. సో జస్ట్ మేక్ ఏ నోట్. దిస్ ఈజ్ అబౌట్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ బయాలజికల్ క్వశ్చన్ పేపర్. వేరే డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ కూడా ఈరోజు అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.